హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ గోపి. ఈ వీడియో వచ్చేసరికి అయితే మీరు లాస్ట్ వీడియోలో అయితే నేను లేక్ షోర్ మాల్ అంతా పెట్టాను. సో అక్కడ మనం లాస్ట్ టైం అయితే మూవీకి వెళ్ళడం కుదరలేదు. సో అక్కడైతే మనకి 9 స్క్రీన్స్ ఉన్నాయి, ఇది పీవీఆర్ ఐనాక్స్వి. సో సర్లే చూద్దామని చెప్పి వాళ్ళైతే ట్రై చేసాము. ఇంకా నేనైతే పెద్ద మూవీకి అయితే వెళ్ళానండి. సో నాకైతే మూవీ వైజ్గా అయితే ఫస్ట్ చెప్పాలంటే ఆ మూవీ నాకైతే యావరేజ్ అనిపించింది. ఎందుకంటే ఇంటర్వెల్ దాటిన తర్వాత ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ అప్పుడు దాకైతే మూవీ చాలా హై లెవెల్లో వెళ్తుంది. సో చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే మనం ప్రతిదీ ప్రెడిక్ట్ చేయగలుగుతాం మూవీలో. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది. సో అదైతే కొంచెం ఆల్రెడీ ట్రైలర్ చూసిన వాళ్ళకైతే అర్థమైపోద్ది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకైతే యావరేజ్ అనిపించింది. ఇంకా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా నచ్చింది. అసలు ఆయనైతే అల్టిమేట్ షో. సో రామ్ చరణ్ ఫ్యాన్స్కి అయితే ఈ మూవీ బాగా నచ్చింది. సో మనమైతే క్లైమాక్స్తో కొంచెం ఎమోషనల్ సీన్స్ వల్ల కొంచెం ఓకే, కొన్ని ప్లేసెస్లో మనం అప్సెట్ అవుతాం. సో ఇంకా అది బుచ్చిబాబు మూవీస్లో మనం కొంచెం ఆయన ఫస్ట్ మూవీ సెకండ్ మూవీ కూడా సేమ్ అదే ప్యాటర్న్ లాగా అలా అనిపిస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం ఆ ల్యాగ్ అంతా అలాగే అనిపించింది నాకైతే. ఇంక ఈ థియేటర్ చూడండి. సో ఈ థియేటర్ వచ్చేసరికి దీనైతే నేను ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్ అండి. సో పీవీఆర్లో రీసెంట్గా ఎక్స్ట్రా లార్జ్ అని చెప్పి పెట్టాడు. సో ఇది మనకైతే ఇక్కడ లెగ్ షోలో అయితే ఉంది. మొత్తం అసలు ఆ పైన మొత్తం ఆ వ్యూ కానీ ఆ లైటింగ్స్ కానీ ఆ సెటప్ అంతా కూడా చాలా బాగుంది. సో మీ దగ్గరలో ఉంటే కనుక ఈ థియేటర్లో అయితే ట్రై చేయండి. చాలా బాగా అయితే అనిపించింది. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సో ఇది డాల్బీ అట్మాస్. సో మూవీ అయితే ఇంకా నాకైతే అలా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గారిది అయితే చాలా బాగా అనిపించింది. సో అదండి ఈ వీడియో రిలేటెడ్. థ్యాంక్స్. వన్ మోర్ థింగ్, ఈ ఎక్సెల్ స్క్రీన్ అంటే మనకి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ వీడియో అయితే కట్ అవుతుంది. సో ఆ మూవీకి కూడా ఆ వీడియో ఫీచర్ ఉంటే అది ఫుల్ స్క్రీన్ వస్తుంది.